హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి హ్యాండ్స్కి పైపింగ్ ఎలా వేయాలో చూపిస్తానండి. థ్రెడ్ పైపింగ్ చూడండి ఎలా వేస్తానో. ముందుగా హ్యాండ్స్ అయితే ఇలా రెడీ చేసి పెట్టుకోవాలండి. లైనింగ్ మెయిన్ రెండు అటాచ్ చేసి పెట్టుకోవాలి. అటాచ్ చేసిన తర్వాత మనం ఏ క్లాత్ అయితే పైపింగ్ వేయాలనుకుంటున్నామో ఆ క్లాత్ స్ట్రైట్ పీస్ అండి. హ్యాండ్స్కి క్రాస్ పీస్ అవసరం లేదు, స్ట్రైట్ పీస్ తీసుకోవాలి. ఇలా స్ట్రైట్ పీస్ తీసుకొని ముందుగా దీనిపైన ఇలా మెయిన్ పైన ఇలా పెట్టేసుకొని స్టిచ్ వేసుకోవాలి. 1/2 ఇంచ్ మనం ఇలా స్ట్రైట్గా ఇలా వేసుకున్నాం కదండి. ఇప్పుడు వచ్చేసి థ్రెడ్ పైపింగ్. ఈ థ్రెడ్ తీసుకోవాలండి. ఇలా తీసుకొని ఇక్కడ ఇది ఉంది కదా, దీంట్లో ఇలా పెట్టేసి ఈ ఖర్చు పార్ట్ అనేది డౌన్ చేయాలి కిందికి. ఇట్లా కిందికి ఖర్చు పార్ట్ కిందికి అనేసి థ్రెడ్ ఎంత ఉందో అంత మందాన్నే మలుచుకోవాలండి. ఇలా థ్రెడ్ లోపల పెట్టేసి ఈ పైన ఈ క్లాత్ ఇలా పెట్టుకోవాలి. థ్రెడ్ ఎంత మందం ఉందో అంత మందం, ఎంత సన్నగా వచ్చిద్దో మనకి చూడండి. ఇలా ఇలా పెట్టేసుకొని పాదంలో పెట్టేసుకొని మిషన్లో ఇలా స్టార్టింగ్ కొంచెం రఫ్ ఇచ్చుకోండి, ఇది రాకుండా. తర్వాత సేమ్ కొంచెం కొంచెం క్లాత్ ఈ థ్రెడ్ ఇలా ఇలా థ్రెడ్ ఇలా లోపలికి పెట్టేసుకొని ఈ ఖర్చు పార్ట్ కిందికి అనేసి పైన క్లాత్ ఇలా మలుచుకోవాలి. అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. ఇలా ఇలా మలుచుకొని మళ్ళీ చూపిస్తున్నా చూడండి. ఇలా ఈ థ్రెడ్ని ఇలా లోపల పెట్టుకొని దీన్ని ఇట్లా ఈ ఫింగర్ తోటి ఇట్లా టైట్గా పట్టుకొని ఖర్చు పార్ట్ కిందికని దీన్ని పైన ఇలా ఇలా మలుచుకొని మనకి ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా వచ్చింది ఫినిషింగ్. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో కుట్టాలి. చూడండి ఇక్కడ ఈ రెండింటి మధ్యలో కుట్టు అనేది మనకి పైపింగ్కి క్లాత్కి మధ్యలో స్టిచ్ పడాలండి. ఇలా ఇలా పడాలి. ఇలా చూడండి, మళ్ళీ మళ్ళీ చూపిస్తాను నేను. సేమ్ కొంచెం కొంచెం కొద్ది కొద్దిగా పైపింగ్ థ్రెడ్ లోపల పెట్టుకొని ఇలా క్లాత్ అనుకుంటూ వీటి మధ్యలో రావాలండి స్టిచ్ ఎప్పుడు కూడా. ఇలా థ్రెడ్కి క్లాత్కి మెయిన్కి మధ్యలో స్టిచ్ రావాలి. స్టిచ్ అనేది కనపడకూడదు మనకి, అప్పుడైతేనే నీట్గా ఉంటుందండి ఫినిషింగ్. లేదంటే కుట్లు కుట్లు గలీజుగా కనబడుతుంది. ఇలా ఇలా సన్నగా వేసుకోవాలండి. ఇలా వేసుకొచ్చిన తర్వాత కట్ చేసేసి ఇప్పుడు రివర్స్ తిప్పి ఇది ఉంది కదా ఈ క్లాత్ని హెమ్మింగ్ ఇలా ఇలా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ చేసి హెమ్మింగ్ కన్నా ఇవ్వచ్చండి. హెమ్మింగ్ కాకుండా నేనైతే డబల్ స్టిచ్ చేస్తానండి. హెమ్మింగ్ ఎందుకు మళ్ళీ అనేసి ఇలా కొంచెం క్లాత్ లోపలికి మలిచేసి ఇలా ఇలా కొంచెం కొంచెం క్లాత్ వేసుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలండి. అప్పుడు ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. చూడండి ఎంత బాగుంటుందో. మీకు ఫైనల్గా ఒకసారి లుక్ చూపిస్తాను. చూడండి ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. పైపింగ్ సన్నగా ఎలా నీట్గా చూడండి ఇలా ఉండాలండి. పైనుంచి కింద దాకా కూడా ఒకే లెవెల్లో ఉండాలి. ఒక దగ్గర లావుగా ఒక దగ్గర సన్నగా ఉండొద్దండి, ఇలా ఉండాలి. చూడండి ఫినిషింగ్ ఎలా వచ్చిందో. ఈ వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.